హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై మంజు. ఈ రోజు మనం చాలా సింపుల్ గా, రుచిగా మరియు పోషక విలువలతో నిండిన తోటకూర పెసరపప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఐరన్, ప్రోటీన్ తో నిండిన ఈ కూర ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ కూర అన్నం, రోటీ లేదా మిల్లెట్స్ తో కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఒక కంప్లీట్ మీల్ గా నేను ఈ తోటకూర పెసరపప్పును క్వీనువా రైస్ తో, ఉడికించిన గుడ్డు, సీడ్స్ పొడి మరియు అలాగే సలాడ్ తో సర్వ్ చేసుకుంటున్నానండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లో పావు కప్పు పెసరపప్పును తీసుకోండి. వీటిని ఒకసారి బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి అరగంట నుండి గంట సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ 4 చిన్న కట్టల తోటకూర ఆకుల్ని తీసుకోండి. నేను ఇక్కడ ఎర్ర తోటకూరని తీసుకుంటున్నాను. మీరు నార్మల్ గా దొరికే తోటకూరనైనా తీసుకోవచ్చు. మీరు హైబ్రిడ్ తోటకూర ఆకు కాకుండా నాటు తోటకూర తీసుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. లేతగా ఉండే కాడలతో సహా ఈ తోటకూరని తీసుకొని ఆకుల్ని బాగా మట్టి లేకుండా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 5 నుండి 6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకున్నవి కారంకి సరిపడా వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్ లో పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు 2 నిమిషాలు వేయించుకోండి. ఇలా బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్ లో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా కొద్దిగా దూరగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి తరిగిన తోటకూర ఆకును వేసుకోండి. అలాగే ఇందులోకి మనం గంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా నీళ్ళని వంచేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఆయిల్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా మనం ముందుగా ఫ్రై చేయడం వల్ల తోటకూర బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ పాన్ కి సరిపడ్డ ప్లేట్ ని మూయండి. ఆ ప్లేట్ పైన ఇలా నీళ్ళని పోసి లో టు మీడియం ఫ్లేమ్ లో పెసరపప్పు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా మనం ప్లేట్ లో నీళ్ళని పోసుకొని ఉడికించుకోవడం వల్ల ఉడికే అప్పుడు ఆవిరికి ఒక్కొక్క చుక్క కూరలో పడుతూ కూర మాడకుండా ఉడుకుతుందండి. ఇది మా నాన్నమ్మ చేసే ప్రాసెస్ అండి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఆ కూరలో ఉండే పోషకాలు టేస్ట్ తగ్గకుండా బాగుంటాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ పసుపును వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. మనము ముందే ఉప్పు వేసుకుంటే తోటకూరలో నీళ్లు ఊరుతాయండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటే మనం టేస్ట్ కి తగ్గట్టుగా కరెక్ట్ గా సాల్ట్ ని వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టి పెసరపప్పు మెత్తగా ఉడికేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, మన కూర ఆల్మోస్ట్ ఉడికింది. నేను ఇక్కడ పెసరపప్పును లైట్ గా పలుకుగానే ఉండేలాగా తీసుకుంటున్నానండి. మీకు మెత్తగా కావాలంటే ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకొని తీసుకోండి. కానీ ఈ కూరలో పెసరపప్పు కొద్దిగా పలుకుగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో రుచిగా మరియు పోషక విలువలతో నిండిన తోటకూర పెసరపప్పు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం, రోటీ లేదా మీకు ఇష్టమైన ఏ సైడ్ డిష్ తో అయినా సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.